హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఎంత నిల్వ పచ్చడి, ఒక 2-3 నెలల వరకు కూడా మంచిగా ఫ్రెష్గా ఇప్పుడు చేసినట్టే ఉంటుంది. గోంగూర ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. కొంచెం మనకు కరివేపాకు బాగుంది కదా, మనకు మళ్ళీ కళ్ళకు అన్నింటికి మంచిది కదా. ఇంత కరివేపాకు వేసుకుంటున్నా, ఒక గుప్పెడంతా, ఒక 4 రెబ్బలు పెద్దగా ఆకులు, మంచిగా కరివేపాకు కొంచెం తెంపి ఆరబెట్టుకున్నది. ఇది ఇప్పుడు అందులో వేసుకుందాం. ఒక స్పూన్ అంతా ఉప్పు వేసానండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మనం దీన్ని ఉడికించుకోవడం. ఈజీ పచ్చడి, హెల్దీ. కొంచెం ఒక చెంచాడంతా ఆయిల్ వేసిన. ఇప్పుడు ఇది ఉడుకుతుంటుంది. ఉడకగానే మనం దీన్ని మళ్ళీ ఇందులో, ఇప్పుడు అన్ని పచ్చళ్ళకు చింతపండు వేయచ్చు, కానీ ఇందులో చింతపండు అవసరం లేదండి. ఎందుకంటే ఇది పులుపు, ఇది చింతపండు వేయకుండానే చేసుకుంటా. ఇందులో కావాల్సిన పదార్థాలు కొన్ని నువ్వులు, కొంచెం ఆవపొడి, కొంచెం మెంతిపొడి, 2 చెంచాలు ఆవపొడి, ఒక సగం చెంచాడంత మెంతిపొడి, కొంచెం చెంచాడు పసుపు. కాయలు ఉంటే ఒక 10-12 వేసాను, 10-15 వేసుకోవచ్చు, కానీ నేను 2 చెంచాలంతా కారం వేస్తాను. పౌడరే వేస్తానండి నేను. ఇప్పుడు ఈసారి పౌడరే వేసుకుంటున్నాను, మిర్చి లేవు. అంతేనండి. సాల్ట్ ఏవైనా వేసిన సాల్ట్ పచ్చడికు. మనం ఇప్పుడు తయారు చేసుకున్న గోంగూర పచ్చడి అండి. ఇది హాఫ్ కేజీ గోంగూర పచ్చడి కదా, ఇంత అయిందండి. చూడండి, ఇంత అయింది. ఇప్పుడు దీనిలో ఇంకోటి ఒకటే పొని చేసుకోవడం ఉండే, పొని కూడా తయారు చేసిన పొని కూడా తయారైందండి. ఇక మన ఎల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసి పొడి చేసిన. పాయలు కూడా చూడండి, ఇక పాయలు కూడా వేసుకున్నాను. పాయలు కూడా వేసుకోవాలి, బాగుంటుంది పచ్చళ్ళల్లో. పాయలే మంచిగా. ఆవ పొడి, మెంతి పొడి వేయాలని మీకు చెప్పిన కదండి. నేను గ్రైండ్ చేయంగానే వేసిన అండి. అది ఉడికించుకున్నాక మనం ఈ గోంగూర పచ్చడి ఉడికించుకున్న తర్వాత గ్రైండ్ చేయగానే వేసేసినాను. ఇందులో చింతపండు అయితే అవసరం లేదు, మీకు తెలుసు. ఇంత కలర్ఫుల్గా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఎల్లిపాయలు కూడా మంచి దొడ్డు పాయలు వేసుకుంటేనే మంచిగా ఉంటాయి, కలర్ఫుల్గా. చూడండి, బాగుందా అండి. కొన్న కారం అయితే కలర్ కలుపుతారు ఏమో, మస్తు రెడ్గా షైనింగ్గా అనిపిస్తుంటుంది పచ్చళ్ళు, కానీ నేను ఇంట్లోదే వేసిన. మళ్ళీ గోంగూర పచ్చడి గ్రీన్ కాబట్టి నిల్వ పచ్చడి అండి. మీరు కూడా గోంగూర పచ్చడి చేసుకోండి. ఒక కుండీలైనా కానీ, ఇంకా కొంచెం ప్లేస్ ఉన్నా కానీ, ఒక 2 మొక్కలు వేసుకుంటే మనకు 2-3 రోజులకు ఒకసారి ఒక గుప్పెడంత దొరుకుతుంటుంది. మనం ఎలా వేసుకోవడానికి ఒక వారం రోజులు తెంపకుంటే పచ్చడి అవుతుంది. అదే అందుకొరకని నాకు కూడా గోంగూర చెట్లుండే. మొన్న చూపించినాను మీకు, గుడ్ మార్నింగ్లో చూపించిన చూడండి. నేను గుడ్ మార్నింగ్లో తెంపుకున్న ఆ రోజు అయితే కడిగి కొంచెం మంచిగా ఆరబెట్టుకున్నా. చేసుడు కాలేదు, ఆకు అట్లే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచి నేను ఈరోజు చేసినండి. చూసిండ్రా, మొన్న వీడియో తీసుకోవడం లేకుండా నేను ఇక మీకు చూపించిన. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి. మంచిగా తినండి. మంచిగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, మరి బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. ఇప్పటి వరకు నేను మీ దగ్గర మీకు మళ్ళీ ఒక వీడియో పెట్టాలంటే నాకు కూడా కొంచెం సంతోషం కావాలి కదా. అందుకని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి.
బాయ్ 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 బాయ్. నువ్వు కంటిన్యూ కూడా ఇప్పిస్తాను అలా అనుకోకూడదు అంతే.